న్యూస్ చూస్తున్నాం. ఒక మటన్ కర్రీ 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అది కూడా ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట మటన్ కర్రీ విషయంలో తమ ప్రాణాలను తీసుకున్నారు. పెళ్లి జరిగి కనీసం నెల రోజులు గడవక ముందే ఇద్దరు తమ ప్రాణాలను కోల్పోయారు. ఒక మటన్ కర్రీ వల్ల ఇదంతా జరిగిందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. జగిత్యాల జిల్లా ఎర్దండిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించారు. సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు సంతోష్ గంగోత్రి. అయితే దసరాకు భార్యతో అత్తగారింటికి వెళ్ళాడు సంతోష్. మటన్ కర్రీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి గంగోత్రి ప్రాణాలను తీసుకుంది. ఆ భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు సంతోష్. ఇన్ని రోజులుగా నరకయాతన అనుభవిస్తూ కుమిలిపోతూ తనలో తాను చివరికి నిన్న సంతోష్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు, తన ప్రాణాలను తీసుకున్నాడు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించి. కానీ కేవలం మటన్ కర్రీ విషయంలో జరిగినటువంటి ఒక చిన్న గొడవతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే గతంలోనే మనం చూసాం, ఆ యువతి ప్రాణాలు తీసుకున్న సమయంలోనే మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఒక మటన్ కర్రీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది అని. కానీ ఇప్పుడు అదే మటన్ కర్రీ విషయం ఆ జంటను బలి తీసుకుంది. సింపుల్గా ఒక్కసారి చెప్పాలంటే, పెళ్ళయింది, కనీసం 10 రోజులు కూడా గడవలేదు, అత్తగారింటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మటన్ కర్రీ వండి పెట్టారు అత్తగారు సంతోష్కి. అప్పుడు ఒక్కసారిగా తన భార్య మటన్ కర్రీ తినడాన్ని చూసిన సంతోష్, నువ్వు మటన్ కర్రీ తినవు కదా, మన ఇంట్లో ఎన్నిసార్లు చేసినా నువ్వు తినలేదు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అని అడిగాడు గంగోత్రిని. అడిగితే ఆ భార్య చెప్పింది, లేదు, ఆ భార్య సైలెంట్గా ఉంది. ఆ అమ్మ చెప్పింది, ఆ యువతి వాళ్ళ అమ్మ చెప్పింది, పాపకి కొంచెం మసాలాలు అవి ఎక్కువ తినదు, కారం ఎక్కువగా తినదు, మీ ఇంట్లో కారం ఎక్కువగా ఉంటుంది, అందుకే తినట్లేదు అని చెప్పింది. ఆ విషయంలో కొంచెం కోపడ్డాడు సంతోష్. ఆ విషయం ఉంటే చెప్పాలి కదా, ఏదైనా ఉంటే మాట్లాడాలి కదా అని చెప్పేసి కొంచెం కోపడ్డాడు. ఆ విషయంలో ఒకరి మీద ఒకరికి గొడవైంది, ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. తను హర్ట్ అయ్యాడు. మా ఇంట్లో తినకుండా నువ్వు మీ ఇంట్లో తింటావా, అంటే మా అమ్మ వండితే తినవా, నువ్వు మీ అమ్మ వండితేనే తింటావా అని చెప్పేసి అక్కడ చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత సంతోష్ గంగోత్రిని తీసుకొని తాను ఉందాం, కొంత సమయం ఉందాం అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో లేదు, వెళ్ళిపోదాం అని చెప్పి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం బాగానే ఉంది, డిన్నర్ చేశారు, నిద్రపోతున్నారు. ఒక్కసారిగా లేచి మధ్యరాత్రిలో లేచి చూస్తే తన భార్య తన పక్కన లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని వెతికితే ఇంట్లో తాను విగత జీవిగా పడి ఉండడాన్ని ఆ భర్త గమనించాడు. ప్రాణాలు తీసుకుంది ఆ మహిళ బలవంతంగా. వెంటనే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిలిచాడు. ఏం జరిగిందంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకు గొడవైంది, గొడవ ఎక్కడ మొదలైందంటే మటన్ కర్రీ దగ్గర గొడవ మొదలైంది. ఇక అప్పుడు ఆ భర్త మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఒక్కసారి అప్పుడు ఆ గొడవ జరిగిన తర్వాత, భార్య ప్రాణాలు తీసుకున్న తర్వాత అసలు ఆ భర్త ఏమన్నాడో ఒకసారి మీకు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. నా దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. తొందర వెళ్ళిపోతే తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది. ఇంటికి రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకుని వచ్చిన. ఇద్దరం పోమన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం, ఆని ఉన్నాం. మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అని అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నాను. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఆడ ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తీరం తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అన్నది. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకున్నాం. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం. రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకుని. తర్వాత నాకుండి కంగారు ఎక్కువ అయిపోయి వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణంతో ఉన్నదేమో చూస్తే
ఇష్టపడి చేసుకున్నాం సార్ ఇద్దరం. లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి చేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్ మాకు, గొడవలు లేవు. అసలు ఏం లేదు, వాళ్ళతో ఏం లొల్లీలు ఏం లేవు. విషయంలో వాళ్ళ ఇంటికాడ ఎట్లా అన్నందుకు ఏమన్నా తనకేమన్నా అనిపించిందే మరి అదే తెలియదండి. సో చూస్తున్నాం కదా, అక్కడ మటన్ కర్రీ విషయంలో గొడవ అయింది. తిరిగి ఇంటికి వచ్చాం. రాత్రి సడన్గా నిద్ర లేచి చూసేసరికి నా పక్కన లేదు. లోపల ఇంట్లో చూస్తే తను ఇక ప్రాణాలతో లేదు. నాకు భయం వేసి అందరినీ పిలిచాను. ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాను. అప్పటికే తను ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి ఆ భర్త చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇదంతా అసలు ఎక్కడ మొదలైంది అంటే కేవలం మటన్ కర్రీ దగ్గర మొదలైంది. సో ఈ ఘటనకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆ భార్య మరణాన్ని తట్టుకోలేక, భార్య ఇక తనతో లేదన్నటువంటి ఆ పెయిన్ తట్టుకోలేక ఇప్పుడు ఆ భర్త కూడా, సంతోష్ కూడా బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. తన ప్రాణాలు తీసుకున్నాడు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఘటన జరిగిన తర్వాత, అంటే భార్య ప్రాణాలు తీసుకున్న తర్వాత ఆ భార్య తల్లి సంతోష్ మీద చాలా విమర్శలు చేసింది. సంతోష్ ఏదో చేసుంటాడు, ఏదో అనుంటాడు, మా అమ్మాయి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు, మేము పెళ్లికి ఒప్పుకోకపోతే కూడా బలవంతంగా తీసుకెళ్ళాడు. సో ఖచ్చితంగా ఇక్కడ మా అమ్మాయిని సంతోష్ ఏదో చేసుంటాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం గతంలో. ఇప్పుడు సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేవలం తన భార్య ఇక లేదన్న బాధతో. మరి అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ బంధువులు ఏమంటున్నారు? అక్కడ ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు ఈ విషయంలో తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్తో మాట్లాడదాం. అలాగే ఆ బంధువులు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయం పట్ల, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దట్, చంద్రశేఖర్తో మాట్లాడే ముందు ఈ విషయంలో అసలు ఎవరిది తప్పు అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 82% మంది భార్యది అంటుంటే 18% మంది భర్తది తప్పు అని చెప్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. మీరు ఎందుకని అలా ఫీల్ అవుతున్నారు? భార్యదే తప్పని మీరు ఎందుకు అనుకుంటున్నారు? భార్యది ఎలా తప్పు అవుతుంది? మీ అభిప్రాయాలు ఒకసారి నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అర్థం కావడం లేదు యాక్చువల్లీ ఎందుకని మీరు అలాంటి అభిప్రాయంలో ఉన్నారు అనేది. దీని గురించి మరింత డిస్కస్ చేద్దాం. ఒకసారి చంద్రశేఖర్తో నేను మాట్లాడతాను. చంద్రశేఖర్, నందు, చాలా విషాదకరమైనటువంటి ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామానికి